సో ఈ రివిజన్ ప్రాసెస్లో మీరు చాలా అంటే లాస్ట్ 1 ఇయర్లో కొంతమంది ఏదైనా ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో మనకి కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, ఆ కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఫోకస్ అనేది ప్రధానంగా ఆన్సర్ రైటింగ్ మీద ఉండాలి. సో ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్. రెండోది ఈ కరెంట్ అప్డేట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం మీద ఆధారం. కరెంట్ అప్డేట్స్ అంటే లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని మన డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, జనరల్ ఎస్ఏకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జనరల్ ఎస్ఏలో ఉన్నటువంటి అంశాలు 3 సెక్షన్లు ఉన్నాయి. సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, ఇటువంటి హిస్టారికల్ కల్చరల్ ఇష్యూస్, ఇట్లా ఒక 6 రకాల టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ కూడా ఏదో ఒక కరెంట్ అంశానికి సంబంధించి లింక్ పెట్టి అడుగుతారు. సో కాబట్టి ఈ కరెంట్ ఇష్యూస్ని మన ప్రాపర్ వేలో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. అంటే కరెంట్ అఫైర్స్ అనేది చదవడం ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ చదివే ప్రాసెస్లో భాగంగా మనం 3 రకాల అంశాల మీద ఫోకస్ చేయాలి. ఒకటి ఫ్యాక్చువల్ స్టాటిస్టికల్ అంశాలు, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఒక ఇష్యూ చదివేటప్పుడు, కాంటెంపరీ ఇష్యూస్ చదివేటప్పుడు బేసిక్ అంశం దానికి సంబంధించిన వాట్ ఈజ్ వాట్, ఫ్యాక్చువల్ స్టాటిస్టికల్ ఆస్పెక్ట్. రెండోది పాలసీ ఓరియంటెడ్. అంటే పాలసీ ఓరియంటెడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉన్నటువంటి వివిధ రకాల ప్రోగ్రామ్స్, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇవన్నీ కలిపి ఈ పాలసీస్ అంటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్ గురించి చదవాలి అంటే బేసిక్గా మనకి పిఐబి నుంచి ఆధారంగా చేసుకుని చదవాలి. అలాగే పిఐబితో పాటు ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఇంటరీమ్ బడ్జెట్, ఆ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అనేక రకాల టెర్మినాలజీ ఉపయోగించాం, ఆ టెర్మినాలజీ అంతటినీ అవగాహన చేసుకోవాలి. అంటే అక్రాస్ ఆల్ ద సబ్జెక్ట్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఏది ఈ ఇంటరీమ్ బడ్జెట్లో వచ్చినటువంటి అంశాలన్నీ అన్ని సబ్జెక్టులకి యూస్ఫుల్, ఓన్లీ ఎకానమీకి మాత్రమే కాదు. అండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ ఏమో ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఆ కాన్సెప్ట్స్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్, అంటే అమలుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇంప్లిమెంటేషన్, దాని సాధ్యాసాధ్యాలు, అంటే పాసిబిలిటీస్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్, ఛాలెంజెస్, ఇటువంటి అన్నీ ఏమో మెయిన్స్కి ఉపయోగపడతాయి. ఇటువంటి మొత్తం కాంప్రహెన్సివ్ ఐడియా అనేటటువంటిది మొత్తం జనరల్ ఎస్ఏకి ఉపయోగపడేది. తర్వాత మూడోది ఇష్యూస్, అంటే ఈ పొలిటికల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ఇటువంటి అన్నీ కలిపి ఒక ఇష్యూస్ కింద తీసుకుంటాం. సో ఈ ఇష్యూస్ నేపథ్యంలో భాగంగా సో ఈ కరెంట్ ఇష్యూస్ సంబంధించినటువంటి ఎలాంటి ఆస్పెక్ట్ చూడాలి అంటే, ఒకటి ఆ కరెంట్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, తర్వాత పాలసీస్ అండ్ తర్వాత ఇష్యూస్. సో ఇష్యూస్ అనే దాంట్లో భాగంగా మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు, తర్వాత పార్లమెంటరీ లెజిస్లేషన్స్. సో ఇటువంటివన్నీ మనకి ఈ 3 రకాలుగా కరెంట్ ఇష్యూస్ని చూసుకోవాలి. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి, పాలసీస్లో ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏమో ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. ఆ పాలసీ ఫండమెంటల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ 2 రకాలుగా చదువుతాం. సో ఫండమెంటల్స్ ఏమో ప్రిలిమ్స్కి, ఇంప్లిమెంటేషనల్ ఆస్పెక్ట్స్ ఏమో మెయిన్స్ కోసం. ద ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఆ జడ్జిమెంట్లో ఉండేటటువంటి కేస్ స్టడీ, అంటే ఆ కేస్ లా అనేదేమో ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, ఆ జడ్జిమెంట్లో ఉండే డీటెయిల్స్ ఏమో మెయిన్స్కి ఉపయోగపడతాయి, ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించినటువంటి అంశాలేమో మెయిన్స్లో క్రిటికల్ ఆస్పెక్ట్స్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ చట్టాలు కూడా, ఒక చట్టంలో ఉన్నటువంటి బేసిక్ ఆస్పెక్ట్ ఏంది, ఆ బేసిక్ ఆస్పెక్ట్ ఆ చట్టానికి సంబంధించిన పేరు. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ పీనల్ కోడ్,
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలని రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చారు. దాని మీద ప్రిలిమ్స్లో మ్యాచింగ్ క్వశ్చన్ అడగచ్చు. మ్యాచింగ్ క్వశ్చన్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది, సరైన మ్యాచింగ్ ఏది, సరిగ్గా జతపరచబడినది ఏంటి. అది ఇండియన్ పీనల్ కోడ్ రద్దు చేసి ప్రవేశపెట్టబడినటువంటి కొత్త చట్టం ఏది, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిన చట్టం ఏది. ఈ కాంబినేషన్స్ ఇస్తారు, ఈ 3 కాంబినేషన్స్ ఇస్తారు. కాంబినేషన్ వేసి దానికి కరెక్ట్గా వచ్చినటువంటి అంశం ఇది. మెయిన్స్లో అదే అంశం మీద క్వశ్చన్ ఏమొస్తారు అంటే ఆ చట్టాలని మార్చాల్సినటువంటి అవసరం ఏంటి, ద నీడ్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లాస్. 170 సంవత్సరాల తర్వాత ఈ చట్టాలని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ మార్పుకి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి. ఆ రీజనింగ్ పర్స్పెక్టివ్ ఏమో మెయిన్స్కి. అంటే మనకి మెయిన్స్లో మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్నటువంటి తేడా, ప్రిలిమ్స్లోనేమో ఫ్యాక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లోనేమో రీజనింగ్. అంటే ఈ రీజనింగ్ అంటే ఏంటి, ద క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై వై అనే క్వశ్చన్ ట్యాగ్తో ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. అంటే ద వై ఎలిమెంట్ ఇన్ ది మెయిన్స్ ఈజ్ ద కీ ఏరియా. వై ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీలో ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా ఇక్కడ ఇచ్చారనుకుంటాం. మొదటి పానిపట్టు యుద్ధం 1526, ఇట్లా 3 పానిపట్టు యుద్ధాలు జరిగినాయి. జనరల్గా మనం ఏం చదువుకుంటాం, పానిపట్టు యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఎవరెవరి మధ్య జరిగినాయి, ఆ రాజుల పేర్లు బై హార్ట్ చేస్తాం. బట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మెయిన్స్లో, వై బ్యాటిల్స్ ఆర్ ఫాట్ ఓన్లీ ఇన్ పానిపట్, వై నాట్ ఎల్స్వేర్. ఈ యుద్ధాలు అనేవి పానిపట్లోనే ఎందుకు జరుగుతాయి, మిగతా చోట్ల ఎందుకు జరగలేదు. ఈ పానిపట్టు యుద్ధానికి సంబంధించి కారణాలు అడిగారు. అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి క్వశ్చన్ ఏంటి అంటే 2023 మెయిన్స్లో, యూపీఎస్సీ మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇంకో సోషియాలజీలో కూడా ఒక పార్ట్ ఉంది కదా పేపర్ 3లో, అందులో అడగచ్చు, వై యంగ్ ఉమెన్ ఆర్ కమిటింగ్ మోర్ సూసైడ్స్ ఇన్ ఇండియా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. అంటే ఈ మహిళలు ఎక్కువగా ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా ఉంది. ఆ కోటాలో ఈ సంవత్సరం అంటే 2023లో సుమారుగా 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే అడగచ్చు, వై ద చిల్డ్రన్ ఇన్ ది టీనేజ్ ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్. టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశంలో అడగచ్చు. ఆర్ జనరల్ ఎస్సేలో అడగచ్చు. సోషల్ ఇష్యూస్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంది కదా, ఆ సోషల్ ఇష్యూస్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగచ్చు, సూసైడ్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు. అంటే స్పెసిఫై చేస్తూ మహిళల ఆత్మహత్యలకు కారణం, పిల్లల ఆత్మహత్య కారణం, ఇటువంటి స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగితేనేమో ఇండియన్ సొసైటీలో క్వశ్చన్. అలా కాకుండా ఒక జనరలైజ్గా భారతదేశంలో ఆత్మహత్యలు అని అడిగినప్పుడు ఎందుకు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు, దానికి రకరకాల మనుషులు ఎవరు అంటే మహిళల ఆత్మహత్యలు, జెంట్స్ ఆత్మహత్యలు, లేకపోతే ఈ టీనేజ్ పిల్లల ఆత్మహత్యలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళ ఆత్మహత్యలు, ఇట్లా క్లాసిఫికేషన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అక్కడ ఆన్సర్ ప్రజెంట్ చేయాలి, రీజన్స్ చెప్పాలి, మెజర్స్ చెప్పాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు ఏంటి. అంటే ఈ ఆత్మహత్యల నివారణకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టార్ట్ చేసినటువంటి ఈ ఒక ఫ్రీ లైన్, టెలిఫోన్ లైన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, వీటిని ఎలా నివారించాలి, ఇటువంటి అంశాలన్నిటితోటి జనరల్ ఎస్సే అడగచ్చు. సో ఇట్లా మనం ఫండమెంటల్గా తీసుకున్నప్పుడు, బేసిక్గా తీసుకున్నప్పుడు ఏ అంశాల మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి. ఇప్పుడు సపోజ్ ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మనం చూస్తే కనుక ఇప్పుడు అఫిడవిట్ అనే అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. ఒక ఫ్యాక్చువల్ ఎలిమెంట్ ఇది. ప్రిలిమ్స్లో అఫిడవిట్ అనే అంశం గురించి క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు అఫిడవిట్ అనే అంశం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అఫిడవిట్ మీద క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే రీజన్, ఇప్పుడు ఇది ఒక ఆల్మోస్ట్ 1 మంత్ పాటు ఈ అంశం అఫిడవిట్ అనేటటువంటి అంశం న్యూస్లో ఉంది. కాబట్టి ఏ సందర్భంగా న్యూస్లో ఉంది,
ఈ దర్శన్ హీరానందని అనే ఒక ఆయన సిఇఓ ఆఫ్ ఆ హీరానందని గ్రూప్, ఆ సిఇఓ మహువా మైత్రి ఈ అనే ఒక ఎంపీకి, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎంపీకి లంచాలు ఇచ్చాను అనేటటువంటి అంశాన్ని, లంచం ఇచ్చినటువంటి అంశాన్ని ఒప్పుకుంటూ ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఆ నేపథ్యంలో అఫిడవిట్ అంటే ఏంటి, అఫిడవిట్ అనే పదానికి ఇండియన్ లీగల్ టెర్మినాలజీలో ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి, ఇవి నేర్చుకుంటే ప్రిలిమ్స్లో అఫిడవిట్ అనే అంశం గురించి క్వశ్చన్ అడగచ్చు. అలాగే ఏఎఫ్ఎస్పిఏ అనే చట్టం గురించి క్వశ్చన్ అడగచ్చు. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ గురించి ఇది ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం న్యూస్లో ఉంటూ ఉన్నటువంటి అంశమే. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ న్యూస్లో వచ్చింది. ఎందుకని, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో మణిపూర్లో ఈ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది, ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, విస్తరించడం జరిగింది, పొడిగించడం జరిగింది. ఆ కాంటెక్స్లో ద లింక్ బిట్వీన్ ఏఎఫ్ఎస్పిఏ అండ్ రైట్ టు లైఫ్, ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని క్వశ్చన్ అడగవచ్చు. ప్రిలిమ్స్లో అయితే ఏఎఫ్ఎస్పిఏ చట్టం చేసిన సంవత్సరం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. మెయిన్స్లో అయితే ఏఎఫ్ఎస్పిఏ చట్టం వల్ల మానవ హక్కులు ఎలా ఉల్లంఘనకు గురవుతున్నాయి అనే పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడగచ్చు. అలాగే మనకి యాంటీ డిఫెక్షన్ లా అనే అంశం మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇదెందుకు అంటే, ఇది కూడా మహారాష్ట్రలో న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఈ మహారాష్ట్రలో ఈ పార్టీ విడిపోయినటువంటి సందర్భంలో ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్కి నిర్దేశితమైనటువంటి టైం పెట్టి ఎవరు పార్టీ డిఫెక్షన్ చేశారో ఎవరు చేయలేదో అనేటటువంటి విషయాన్ని వెంటనే డిసైడ్ చేయాలని చెప్తే ఫైనల్గా స్పీకర్ డిసైడ్ చేశాడు. ఆ నేపథ్యంలో ఈ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి ప్రిలిమ్స్లో అడగొచ్చు క్వశ్చన్. యాంటీ డిఫెక్షన్ లా ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ దానికి సంబంధించి అని ఒక స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడగచ్చు. మెయిన్స్కి వచ్చేటప్పటికి పార్లమెంటులో పార్టీ సభ్యులకి అంటే ఎంపీలకి ఏ విధంగా అయితే యాంటీ డిఫెక్షన్ లా అప్లై అవుతుందో అదేవిధంగా పార్లమెంటు వెలుపల కూడా దీన్ని అమలు చేయవచ్చా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. అంటే ఇదే ఎందుకు అడగాలి అంటే, జనరల్గా యాంటీ డిఫెక్షన్ అనేది ఓన్లీ పార్లమెంటు సభ్యులకి, అసెంబ్లీ సభ్యులకి అప్లై అయ్యేటటువంటి ఆస్పెక్ట్. మరి పార్లమెంటు కాకుండా పార్లమెంటు వెలుపల కూడా దీన్ని అప్లై చేయాలి అని అడుగుతుంది. పార్లమెంటు వెలుపల అంటే ఏంటి, అవుట్ సైడ్ ది పార్లమెంట్ అంటే ఇన్ జనరల్, అంటే నువ్వు ఒక పార్టీలో చేరితే ఆ పార్టీలోనే ఉండిపోవాలి. ఒకవేళ ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్తే నీకు ఇంకా నిషేధం విధిస్తారు. ఆ టైపులో ఒక పార్టీ వెలుపల కూడా, పార్లమెంటు వెలుపల కూడా ఉండొచ్చా. ఇది ఎందుకనంటే 2022లో యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అడిగారు. అప్లికబిలిటీ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా నాట్ ఓన్లీ ఇన్ ది పార్లమెంట్ బట్ ఆల్సో అవుట్ సైడ్ ది పార్లమెంట్, అటువంటి ఆస్పెక్ట్ అయిపోవచ్చు. అలాగే మీకు ఆర్కిటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే అవకాశం. ఆర్కిటిక్ మిషన్ అనే అంశం మీద, అంటే ఆర్కిటిక్ మిషన్ మీద క్వశ్చన్ ఎందుకు అడుగుతారు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ ద ఇయర్ మ్యానింగ్ ఆఫ్ ద ఆర్కిటిక్. అంటే ఆర్కిటిక్లో అనేక రకాల రీసెర్చ్లు జరుపుతుంటున్నారు కదా. మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించిన ఒక 4 సైంటిస్టులు ఈ ఆర్కిటిక్లో వింటర్ పరిశోధనలు చేయడానికి వెళ్ళడం జరిగింది. సో ఈ ఆర్కిటిక్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, తర్వాత దాంట్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని ఎలా అధిగమిస్తాం, ఇలా నేర్చుకుంటే ఏమవుతుంది, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక క్వశ్చన్ వస్తే మీకు ప్రిలిమ్స్లో అయితేనేమో ఆర్కిటిక్ మిషన్ ఈ వింటర్ పరిశోధనలు చేసే దేశాలు ఏవి అని చెప్పి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ విజిటెడ్ కాబట్టి. మెయిన్స్లోకి వచ్చేటప్పటికి ఈ ఆర్గ్యుమెంటేషన్ అడుగుతారు. అంటే ఆర్కిటిక్ మిషన్ వల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనం ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇటువంటి పర్స్పెక్టివ్. తర్వాత ఈ అయోధ్య ఒకటి న్యూస్లో ఉన్నటువంటి, ఉత్తరప్రదేశ్లో అయోధ్య, ఇది ఆల్మోస్ట్ ఒక 1 year 2-3 years నుంచి న్యూస్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్. అయోధ్యలో రామాలయం నిర్మించడం, ఆ రామాలయం నేపథ్యంలో వచ్చినటువంటి మార్పులు. అంటే మార్పులు అంటే ఏంటి, అయోధ్యలో వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ ఈ అయోధ్య అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని జర్నలిస్ట్ చేయవచ్చు. అయోధ్య గురించి రాయమని అడగరు, ఏమని జర్నలిస్ట్ చేయవచ్చు అంటే రిలీజియస్ టూరిజం ఇన్ ఇండియా అని చెప్పి జర్నలిస్ట్ చేయవచ్చు. భారతదేశంలో రిలీజియస్ టూరిజం, దాంట్లో అయోధ్యకి సంబంధించినటువంటి అంశాలు ఒక ఉదాహరణ.
ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో టూరిజం అనేటటువంటిది విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. నాట్ జస్ట్ స్పెసిఫికలీ రిలీజియస్ టూరిజం, ఆర్ ఇంకొంచెం జనరలైజ్ చేసి టూరిజం ఇన్ ఇండియా అనొచ్చు. ఎందుకని అయోధ్యలో టూరిజం ఒకటి, రెండవది లక్షద్వీప్ టూరిజం అది విస్తృతంగా న్యూస్లో ఉండడం ఒకటి. ఇవన్నీ కాకుండా 2023లో నేషనల్ టూరిజం పాలసీ అని చెప్పి మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఈ టూరిజం పాలసీ తయారు చేశారు, నేషనల్ టూరిజం పాలసీ. అంతేకాకుండా ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా 30 సంవత్సరాల తర్వాత టూరిజం అనేది గణనీయంగా పెరిగింది. 1990 తర్వాత జమ్మూ కాశ్మీర్లో గణనీయంగా టూరిజం తగ్గిపోయింది. అండ్ 2021 నుంచి మళ్ళీ విస్తృతంగా పెరుగుతుంది. 2021 నుంచి అంటే 2019లో జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ 2020లో లాక్డౌన్లు ఏర్పడ్డాయి. అండ్ 21 నుంచి విస్తృతంగా ఈ లద్దాఖ్ ఇటువంటి ప్రాంతాలకి టూరిజం గణనీయంగా పెరిగింది. సంవత్సరానికి 1,80,00,000 మంది వరకు అక్కడ టూరిజంకి వెళ్తున్నారు. ఇట్లా భారతదేశంలో ఓవరాల్గా టూరిజం పెరిగినటువంటి పరిస్థితి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఎంకరేజ్ చేయబడుతుంది. మాల్దీవులు ఇండియాతో పెట్టుకోవడం వల్ల రీసెంట్గా 2-3 చనిపోయారు, అంటే టూరిజం కొట్లాట కారణంగా. ఎందుకు చనిపోయారు అంటే మాల్దీవ్స్లో ఎవరికైనా ఎమర్జెన్సీ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా ఫ్లైట్ ఎక్కించి చెన్నైకి తీసుకొచ్చేవారు మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం. అంటే ఏంటి, చెన్నైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ తొందరగా వేగంగా ఇటువంటి ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అందుకోవడానికి మ్యాక్సిమం ఒక 1-2 అవర్స్లో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అంటే ఈ అంశం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మెడికల్ టూరిజం. అంటే ఆ టూరిజం ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనేటటువంటి క్వశ్చన్ ఇస్తే కనుక రకరకాల టూరిజం గురించి చెప్తూ, రకరకాల అంటే ఏంటి, ఇట్లా ఎంటర్టైన్మెంట్ టూరిజం అని, అలాగే లేకపోతే ఈ మెడికల్ టూరిజం అని, రిలీజియస్ టూరిజం అని, అండ్ ఈ నేషనల్ టూరిజం పాలసీలో భాగంగా చెప్పిన ఇంకో పదం ఏంటి అంటే, ప్రత్యేకంగా చెప్పిన పదం ఫిలిం టూరిజం. ఇంతకుముందు ఉండేది మామూలుగా, బట్ ఫార్మల్గా ఇది రికగ్నైజ్ చేయబడింది ఫిలిం టూరిజం అని. అంటే ఫిలిం టూరిజం అంటే ఏంటి, ఈ సినిమాలు తీయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉంటుంది. ఇప్పుడు 1990కి ముందు ప్రతి 10 సినిమాల్లో కనీసం 5 సినిమాలు జమ్మూ కాశ్మీర్లో షూట్ చేసేవారు. ఆ 1990 తర్వాత అది గణనీయంగా తగ్గిపోయింది, అది ఆల్మోస్ట్ నిల్లు. ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో షూటింగ్లు అనేవి పెరుగుతున్నాయి. అండ్ ప్రత్యేకంగా లక్షద్వీప్ని కూడా ఈ ఫిలిం టూరిజం కోసం డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఈ నేషనల్ టూరిజం పాలసీలో భాగంగా చెప్పినటువంటి మరో అంశం ఏంటంటే సస్టైనబుల్ టూరిజం, ఇంక్లూజివ్ టూరిజం. ఈ 2 రకాల అంశాలు కూడా వచ్చినాయి. సస్టైనబుల్ టూరిజం అంటే వెన్ యూ విజిట్ ఎ ప్లేస్ అండ్ ద టూరిజం హ్యాస్ టు బి అండర్టేకన్ వితౌట్ హార్మింగ్ ద నేచర్. పర్యావరణానికి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. జనరల్గా ఈ మాల్దీవ్స్ నుంచి వచ్చినటువంటి విమర్శలు ఇది కూడా ఒకటి కాదు. అంటే భారతదేశంలో టూరిజం ఉంటుంది, కానీ ఈ టూరిస్ట్ ప్లేసెస్ పరిశుభ్రంగా ఉండవు, పర్యావరణం సరిగ్గా ఉండదు అని చెప్పి వాళ్ళు చేసిన విమర్శ. అందులో నిజం ఉంది, ఎంతో కొంత అయితే నిజం ఉంటుంది. మనమే స్పాయిల్ చేస్తుంటాం. కాబట్టి రెస్పాన్సిబుల్ టూరిజం అనేది టేకప్ చేయాలి. అండ్ మరో అంశం ఇంకా యూనిక్ అంశం ఏంటి అంటే ఇంక్లూజివ్ టూరిజం. జనరల్గా మనకి టూరిజం అనగానే గుర్తొచ్చేది ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ తర్వాత రిచ్ పీపుల్. ఈ 3 రకాల వ్యక్తులకి మాత్రమే టూరిజం అనుకుంటాం. దెన్ వాట్ అబౌట్ ద టూరిజం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పూర్ పీపుల్? పేదల పరిస్థితి ఏంటి, వాళ్ళకి టూరిజం అక్కర్లేదా? దాని గురించి ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదు. సో ఈ నేషనల్ టూరిజం పాలసీలో మొదటిసారిగా పేదలకి కూడా టూరిజంకి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పారు. సో ఈ అయోధ్య అనేటటువంటి అంశాన్ని కేవలం అయోధ్య అనే పర్స్పెక్టివ్లో మాత్రమే కాకుండా ఇట్లా టూరిస్ట్ పాలసీ అనే ఓరియంటేషన్లో తీసుకెళ్ళాలి. దానివల్ల వచ్చేటటువంటి ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సోషల్ చేంజెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ ఏంటి, ఇటువంటి అంశాలన్నింటినీ ఇన్కార్పొరేట్ చేస్తూ దీని గురించి చదువుకోవాలి. తర్వాత ఈ భారత్ వర్సెస్ ఇండియా అనేది కూడా ఈ మధ్యన మనకి విస్తృతంగా చర్చలో ఉన్నటువంటి అంశం. భారత్ వర్సెస్ ఇండియా అంటే ఇండియా అనే పేరుని తీసేసి G20 సమావేశాల నుంచి మొదలైంది ఈ కాన్సెప్ట్. ఇండియా పేరు తీసేసి భారత్ అనే పేరు పెట్టాలి, ఏదైతే బెటరు, ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అంటే హిస్టరీలో భాగంగా ఇటువంటి క్వశ్చన్ అడగచ్చు. హిస్టరీలో కానీ జర్నలిస్టులు అయితే మనకి హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అనేటువంటి ఒక టాపిక్ ఉంది కదా, హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగచ్చు. డూ యూ థింక్ దట్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ రీడిఫైనింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా? అది అంటే నీడ్ ఫర్ రీడిఫైనింగ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రని పునర్నిర్వచించాల్సినటువంటి అవసరము,
భారతదేశ చరిత్రని పునర్నిర్వచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే హిస్టరీని పునర్నిర్వచించడం అంటే ఏంటి, ఓన్లీ జస్ట్ పేర్లు మార్చడం అటువంటివి కాదు. హిస్టరీని అర్థం చేసుకునేటటువంటి పర్స్పెక్టివ్ని మార్చాల్సినటువంటి పరిస్థితి. పర్స్పెక్టివ్ ఉంది. పర్స్పెక్టివ్ అంటే ఏంటి, దృక్పథం, యాటిట్యూడ్, అప్రోచ్, దీన్ని మార్చాల్సినటువంటి ఉదాహరణ. సో ఈ నేపథ్యంలో హిస్టరీని ఎన్సీఆర్టీ వాళ్ళు మళ్ళీ రాస్తున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. 2022లో ది ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక హిస్టరీని రీడిఫైన్ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ ఆ కమిటీ చేసినటువంటి ప్రతిపాదనల ఆధారంగా హిస్టరీకి కొత్త నిర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది, కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అంశాలన్నీ వచ్చాయి. ఆ నేపథ్యంలో ఇటువంటి భారత్ వర్సెస్ ఇండియా అనేటటువంటి అంశం జనరల్ ఎస్ఏలో అడగడానికి అవకాశం ఉంది. అలాగే మరో అంశం క్యాస్ట్ సెన్సస్, కులం ఆధారంగా జనాభా లెక్కలు అనేటటువంటి అంశం. ఎకానమీలో క్వశ్చన్ అడగచ్చు దీన్ని. అంటే ఇప్పుడు బీహార్లో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. సో ఈ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఆల్మోస్ట్ 64% మంది ఓబీసీలు ఉన్నారు. 1980లో జరిగినటువంటి ఇచ్చినటువంటి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 52% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఇన్ 1980 వర్ ఓబీసీస్. అంటే దేశం మొత్తం మీద. అంటే ఓబీసీ జనాభా లెక్కలు 1931 తర్వాత తీయలేదు. 1931లో ఓబీసీ జనాభా లెక్కలు తీసినా కానీ వ్యక్తపరచలేదు, బయటికి రిలీజ్ చేయలేదు. ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు అయితే తీస్తూ ఉన్నారు. బట్ ఓబీసీ జనాభా లెక్కలు 1931లో కలెక్షన్ చేశారు కానీ దాన్ని రిలీజ్ చేయలేదు. అండ్ మళ్ళీ దీనికి సంబంధించినటువంటి కొంచెం క్యాలిక్యులేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1980లో మండల్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది, ఓబీసీ కమిషన్ అంటే. సో ఈ మండల్ కమిషన్ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం సుమారుగా 5,700 వరకు ఓబీసీ కులాలు ఉన్నాయి. అండ్ 52% మంది ఓబీసీ జనాభా ఉంది. కాబట్టి ఈ జనాభాకి ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ నేపథ్యంలో అంటే ఎస్సీ 15%, ఎస్టీ 7.5% ఆల్రెడీ ఉంది కనుక సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% కన్నా రిజర్వేషన్ ఎక్కువ ఉండకూడదు. కాబట్టి మిగిలిన 50% లోపల ఉండాలంటే 27% రిజర్వేషన్ ఓబీసీకి ఇవ్వాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు బీహార్లో చేసినటువంటి కొత్త లెక్కల ప్రకారం ఏంటంటే బీహార్ రాష్ట్రంలో, దేశం మొత్తం మీద కాదు, బీహార్ రాష్ట్రంలో 64% మంది ఓబీసీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఓబీసీ జనాభా లెక్కలు తీయాలనేటటువంటి డిమాండ్ వస్తుంది. కేంద్రం మీద కూడా ఇటువంటి ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కేంద్రం నుంచి కూడా ఓబీసీ జనాభా లెక్కలు తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటి నేపథ్యంలో ఎకానమీలో క్వశ్చన్ అడగచ్చు. రెండు, దెర్ ఈజ్ ఆల్సో ఎ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఇన్ ద జనరల్ ఎస్సే ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అనే పదంతో క్వశ్చన్ అడగచ్చు. సోషల్ ఇంజనీరింగ్ అనే పదం అంటే ఏంటి? సోషల్ ఇంజనీరింగ్ అంటే అణగారిన వర్గాలు, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఆ వల్నరబుల్ సెక్షన్స్ని అధికారం ఇవ్వడానికి, ఎంపవర్ చేయడానికి సంబంధించినటువంటి చర్యలు. ద గవర్నమెంట్ మెజర్స్ టు ఎంపవర్ ది వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఇది సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే దిస్ ఈజ్ హ్యావింగ్ అ పొలిటికల్ ఇంటెన్షన్, నాట్ ఏ ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అణగారిన వర్గాల్ని బలోపేతం చేయడం అనేటటువంటి ఒక పర్స్పెక్టివ్ని సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. అంటే అందుకనే ఇప్పుడు మనకి సపోజ్ 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2023లో మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. చట్టసభల్లో 33% ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైనా చేసుకుని తర్వాత ముందైతే రిజర్వేషన్ ఇచ్చేశారు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా. అండ్ మూడు, ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఏం చెప్పారు, ఇంకా ఓబీసీ పర్సన్ని ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద గతంలో ఎన్నడూ లేనంతటువంటి ప్రేమని చూపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినటువంటి మహిళని ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేయడం జరిగింది. సో ఇటువంటి మెజర్స్ అన్నీ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశాలు. వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది, కేంద్రంలోనూ జరుగుతుంది. వీళ్ళందరి నుంచి ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం ఇప్పుడు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు 2023లో. ఈ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఎవరి కోసం? ఓబీసీల కోసం. ఏంటి విశ్వకర్మ యోజన? 18 రకాల ట్రేడ్స్ ఉంటాయి. అంటే ఓబీసీలు ప్రధానంగా ఏంటి చేతి వృత్తులు చేసుకునేవారు.
అండ్ ఈ 18 రకాల చేతి వృత్తులను గుర్తించి వాళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళని డెవలప్ చేయడం కోసం 1300 కోట్ల రూపాయలు అలకేట్ చేశారు. అది 13,000 కోట్ల రూపాయలు, 1300 కాదు, 13,000 కోట్ల రూపాయలు ఈ ఓబీసీ డెవలప్మెంట్ కోసం పర్టికులర్గా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటటువంటి ప్రోగ్రామ్ కింద అలకేట్ చేయడం జరిగింది. సో ఇటువంటి అంశాలన్నింటినీ కలిపి సింపుల్గా ఒక క్వశ్చన్ ఇస్తారు, ఏమని? సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో. అదేవిధంగా మనకి క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇది ఎందుకు అంటే సుప్రీంకోర్టు 2023 నవంబర్లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే ఒక కేసులో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చెప్తూ వచ్చింది. అంటే ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేయండి అని చెప్పి రాష్ట్రాల హైకోర్టులకి ప్రతిపాదనలు చేసింది. ఆ నేపథ్యంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే అంశం మీద క్వశ్చన్ అనేది మనకి పాలిటీలో రావచ్చు, లేకపోతే జనరల్ ఎస్ఏలో కూడా రావచ్చు, సోషల్ ఇష్యూస్లో భాగంగా కూడా రావచ్చు. అలాగే డ్యామ్ సేఫ్టీ యాక్ట్, ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 2021 మీద క్వశ్చన్ అడగవచ్చు. అంటే ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లో దేశంలో ఉన్నటువంటి డ్యామ్స్కి సంబంధించిన భద్రత గురించి చేసినటువంటి చట్టం అన్నమాట. సో ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇది ఎందుకు అడుగుతారు స్పెసిఫిక్గా? ఎప్పుడో 21లో జరిగింది, 2024లో ఎందుకు అడుగుతారు? ఎందుకని అడుగుతారు అంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి నేపథ్యంలో అడిగే అవకాశం. అంటే దేశంలో ఇటువంటి మేడిగడ్డ లాంటి పరిస్థితులు ఓన్లీ మేడిగడ్డ కాకుండా సుమారుగా ఒక 100 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 100 రకాల ప్రాజెక్టులు సెన్సిటివ్గా ఉన్నాయి. ఈ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ పునఃపరిశీలించి వాటిని పునర్నిర్మించడం, వీటిని పటిష్టం చేయడం, భద్రత కల్పించడం, ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించినటువంటి ఆస్పెక్ట్ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అడగవచ్చు. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగవచ్చు, లేకపోతే జనరల్ ఎస్ఏలో కూడా అడగవచ్చు డ్యామ్ సేఫ్టీ అనేటటువంటి అంశం మీద. అలాగే ప్రిలిమ్స్లో భాగంగా మనకి డిప్యూటీ సీఎం అనేటటువంటి టాపిక్ గురించి కూడా ప్రిలిమ్స్లో అడిగే అవకాశం. డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం ఎందుకు అంటే ఈ రోజున మనకి దేశంలో 14 రాష్ట్రాల్లో 26 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 14 రాష్ట్రాల్లో 26 మంది డిప్యూటీ సీఎంలు అంటే ఏంటి? మీనింగ్ ఒక్కొక్క రాష్ట్రంలో 2 ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో 3 ఉన్నారు. ఈ డిప్యూటీ సీఎం అనేటటువంటి పోస్టు మీద తీవ్రంగా ప్రేమ మోజు పెరుగుతుంది దేశంలో. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే డీసీఎంగా ఎవరవుతారు తెలుసు, అక్కడ ఒక డీసీఎం ఇస్తారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే అంశం మీద క్వశ్చన్ అడగవచ్చు. అలాగే డిపిడిపి యాక్ట్ 2023, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 అంటే డిజిటల్గా మనం అనేక రకాల ఇన్ఫర్మేషన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎవరికి పడితే వాడికంటే ఓలా వాడికి ఇస్తున్నాం, ఊబర్ వాడికి ఇస్తున్నాం, స్విగ్గీస్ వాడికి ఇస్తున్నాం, జొమాటో వాడికి ఇస్తున్నాం, జెప్టో వాడికి ఇస్తున్నాం. ఇట్లా ఆన్లైన్లో మనం ఎంటర్ అయ్యామంటే, రిజిస్టర్ అయ్యామంటే మన మొత్తం సమాచారం వాడికి అప్పచెప్పినట్టే లెక్క. మరి ఈ నేపథ్యంలో మన ప్రైవసీ పరిస్థితి, ఈ ప్రైవసీని ప్రొటెక్షన్ చేయడం కోసమే ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తయారు చేశాం. ఇది గవర్నెన్స్లో అడిగే అవకాశం. గవర్నెన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్ అనేటటువంటి పాయింట్ ఉంది, దాంట్లో అడుగుతారు. ఆర్ ప్రిలిమ్స్లో అడగవచ్చు. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పి ఈ ప్రిలిమ్స్లో అడుగుతారు. ఆర్ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇది డిజిటల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చట్టం కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇండియన్ ఎకానమీ సర్జింగ్ అహెడ్, అంటే భారత ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా ముందుకు దూసుకుపోతుంది. అంటే ఇది ఏ ఆస్పెక్ట్ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది అంటే భారత ఆర్థిక వ్యవస్థకి ఉన్నటువంటి ఈ అంశం మీద జనరల్ ఎస్ఏ క్వశ్చన్ వస్తే ఏంటి? ఇండియన్ ఎకానమీ సర్జింగ్ అహెడ్ అనేది జనరల్ ఎస్ఏ. ఇండియన్ ఎకానమీలో మనకి మామూలుగా ఎకానమీ పేపర్లో జీడిపి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ జీడిపి కాన్సెప్ట్స్లో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ అచీవింగ్ 7% జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అనేది ఎకానమీలో అడిగే క్వశ్చన్ అయితే, ఇండియన్ ఎకానమీ సర్జింగ్ అహెడ్ అని జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి జనరల్ ఎస్ఏలో అడగవచ్చు. ఎందుకంటే మీరు ఇంటరిమ్ బడ్జెట్ కనుక చూస్తుంటే అందులో కర్తవ్య కాల్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. ఇది టార్గెట్. మేకింగ్ ఇండియా యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ బై ద ఇయర్ 2047. ఈ టార్గెట్ని సాధించడం కోసం మనకున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కర్తవ్య కాలం. అంటే కర్తవ్య కాల్ అంటే ఏంటి? ద టైమ్ ఫర్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఎంజాయింగ్ ద రైట్స్, పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన బాధ్యతలు నెరవేరిస్తే ఈ కర్తవ్య కాల్ అనేటటువంటి పరిస్థితిలో మనకి ఆ 2047 నాటికి సాధించాల్సినటువంటి లక్ష్యం సాధించగలుగుతాము అనేటటువంటి పర్స్పెక్టివ్. అండ్ ఈ నేపథ్యంలో ఇప్పుడు IMF భారతదేశానికి ఒక పేరు ఇచ్చింది, ఏమని? స్టార్ పర్ఫార్మర్ ఇన్ ది ఎకానమీస్ అని. అంటే ఆర్థిక వ్యవస్థలో స్టార్ పర్ఫార్మర్. ఏంటి స్టార్ పర్ఫార్మర్ అంటే? అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ 1% ఉంటే, చైనీస్ ఎకనామిక్ గ్రోత్ అంటే టాప్ 2 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్, అమెరికా అండ్ చైనా, చైనీస్ ఎకానమీ -1% అయితే ఇండియన్ ఎకానమీ మాత్రం 7% దాటుతుంది. అది IMF అంచనాల ప్రకారం. ఏదో మన సొంతంగా తయారు చేసుకున్న అంచనాలు కూడా కాదు, రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం కూడా ఉంది. SLP గ్లోబల్ ఇన్వెస్టర్ అని చెప్పి ఒక సంస్థ ఉంది, రేటింగ్ సంస్థ ఉంది. వాళ్ళ అభిప్రాయం ప్రకారం కూడా, అంటే ప్రపంచంలో చాలా రేటింగ్ సంస్థలు ఇటువంటి రేటింగ్ ఇచ్చాయి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగుతుంది అనేటటువంటి. సో జనరల్ ఎస్ఏలోనేమో అడిగితే ఇది ఇలా ఏం రాయాలంటే దీనికి కారణాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అంటే బై 2047 ఇండియా విల్ ఎమర్జ్, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లోనేమో ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా అవుతుంది. 2047 నాటికేమో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా అవుతుంది. మరి ఈ లక్ష్యాలను సాధించడమే కాకుండా నెక్స్ట్ 2 ఇయర్స్లో $7 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అంటే ఇమీడియట్గా 2024-25 నాటికి $5 ట్రిలియన్ ఎకానమీ, తర్వాత 2 సంవత్సరాల తర్వాత $7 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $25 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం అవతరించాలి. దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, తర్వాత ఛాలెంజెస్ ఏంటి, అండ్ హౌ టు ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్, ఈ అంశాలన్నిటి రాస్తే అది జనరల్ ఎస్సే. స్పెసిఫిక్గా ఎకానమీ లాంటి పేపర్లో క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు అచీవ్ ద అమృత్ కాల్ ఆర్ కర్తవ్య కాల్ టార్గెట్స్, ఈ టైప్లో క్వశ్చన్ ఎకానమీలో ఉంటుంది. ఇలా ఈ ఇండియా ఈజ్ సర్జింగ్ ఎహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ అనేటటువంటి పర్స్పెక్టివ్ అది. అలాగే ఇక మనకి మరొక అంశం ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. ఎలక్షన్స్కి సంబంధించి అంశాలలో జనరల్ ఎస్ఏలోనేమో ఓవరాల్గా ఎలక్షన్ రిఫార్మ్స్ గురించి అడగచ్చు. ఎలక్షన్ రిఫార్మ్స్ అంటే సోషియో పొలిటికల్ ఇష్యూస్ అనే టాపిక్లో భాగంగా. అదే మనకి రెండో పాలిటీలో క్వశ్చన్ అడిగితే, ఎలక్షన్స్కి సంబంధించి పాలిటీలో క్వశ్చన్ అడిగితే ఎలక్షన్స్కి సంబంధించి 4 రకాల అంశాలు ఉంటాయి. ఒకటేమో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ ద సెలెక్షన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ది అనూప్ బరన్వాల్ కేసు. 2023 మార్చిలో సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ కేసు అనేటటువంటి కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిఈసిని ఇతర కమిషనర్ని ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పారు. దానికి కొంచెం మార్పులు చేసుకుంటూ 2023 డిసెంబర్లో సిఈసి అపాయింట్మెంట్ యాక్ట్ అనేది చేశారు, సిఈసి నియామక చట్టం. 3 ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి మరో అంశం ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్. ఎందుకంటే లా కమిషన్ దీనికి సంబంధించి అనేక రకాల ప్రతిరోజు ఆల్మోస్ట్ సమావేశాలు పెడుతుంది. అలాగే సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు రీసెంట్గా. ఆ కమిటీ కూడా ప్రతిరోజు సమావేశాలు పెడుతుంది, దీని పాసిబిలిటీస్ ఏంటి అని చెప్పడానికి. సో ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనేటటువంటిది మరొక ఆస్పెక్ట్. అదేవిధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ఇంకోటి. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ఒక జడ్జిమెంట్ని రిజర్వ్ చేసి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలకు ముందు ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది. ఈ 4 అంశాల నేపథ్యంలో ఓవరాల్గా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి. సో బ్రీఫ్గా కొన్ని అంశాలు అంటే కరెంట్ అప్డేట్స్కి మీరు చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. అంటే నిరంతరం మనం ఎప్పటికప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ వైజ్గా ఎక్కడైనా వాటిని ఉపయోగించుకోవాలి. ఎక్కడ ఉపయోగించుకోవాలనేది మనకి ఆ టాపిక్ చూడగానే అర్థమైపోతుంది. సో అలా దీని అన్నీ చదువుతూ ఉంటే మళ్ళీ అది ప్రిలిమ్స్కి ఉపయోగపడవచ్చు, లేకపోతే మెయిన్స్కి ఉపయోగపడవచ్చు. 2 రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అండ్ 3 ఇది జనరల్ ఎస్ఏకి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్స్లో ఓన్లీ మన సబ్జెక్ట్కే కాకుండా జనరల్ ఎస్ఏకి కూడా. ఇప్పుడు చంద్రయాన్ అనే ప్రాజెక్ట్ గురించి అదే అనుకో, ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడుగుతారు.
మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతారు. చంద్రయాన్ ఈజ్ ఫెయిల్యూర్ కమెంట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు. చంద్రయాన్ మామూలుగా అయితే సక్సెస్ అయింది, ల్యాండింగ్ సక్సెస్ అయింది. కానీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అడిగితే చంద్రయాన్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్, డూ యూ అగ్రీ ఆర్ కమెంట్ అని చెప్పి అడుగుతాం. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ సక్సెస్ అయింది అనే పాయింట్స్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అది కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ సక్సెస్ కాదు, పార్షియల్ సక్సెస్. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి? ఓన్లీ 15 రోజులు మాత్రమే పనిచేయగలుగుతుంది, 14 రోజులు మాత్రమే పనిచేయగలిగింది, తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలో దీంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అవి నేర్చుకో. అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ అయ్యింది. ఇట్లా కరెంట్ ఇష్యూ నేపథ్యంలో, అంటే బికాస్ మెయిన్స్లో ఏ క్వశ్చన్ కూడా యాక్సిడెంటల్గా ఇవ్వరు. ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ అన్ ఇన్సిడెంటల్ బ్యాక్గ్రౌండ్. ఇన్సిడెంటల్ బ్యాక్గ్రౌండ్ అంటే దాని సంఘటన నేపథ్యం ఒకటి ఉంటుంది, ఆ ఇష్యూకి సంబంధించినటువంటి సంఘటన నేపథ్యం. ఆ సంఘటన నేపథ్యాన్ని అంటే ఒక టాపిక్కి సంబంధించి కంటెంపరీ ఇష్యూ. ఎందుకంటే మనకి ప్రతి పేపర్లో అంటే పేపర్ 2, 3, 4, 5 and 6 ప్రతి పేపర్లోనూ మొత్తం ఒక్కొక్క దాంట్లో మూడు సెక్షన్లు ఉన్నాయి. పేపర్ 1 పక్కకు పెట్టేస్తే, జనరల్ ఎస్సే పక్కకు పెట్టేస్తే మిగతా 5 పేపర్లు. సో ఈ మూడు సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్లోనూ మళ్ళీ 5-6 టాపిక్స్ ఉన్నాయి. బట్ మనకి ఇచ్చేది మాత్రం 2 క్వశ్చన్లు. కనుక మనం 5 టాపిక్స్లో ఏది చదవాలి, దేనికి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. ఒక 5 టాపిక్స్ ఉన్నాయంటే యూనిట్ 1లో 5 టాపిక్స్ ఉన్నాయనుకుందాం, 5 చదవాలి. 5 చదివిన తర్వాత ముందు ఆ టాపిక్ వైజ్గా ఉండే పదాల ప్రకారం చదవాలి. చదివిన తర్వాత దెన్ కాంటెంపరీ ఇష్యూస్ నేపథ్యంలో ఏది ఎక్కువ ఫోకస్ చేయాలో మనకు అర్థం. అది ఇప్పుడు ప్రైవసీ అనే అంశం ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా న్యూస్లో ఉన్నటువంటి అంశం. మనకి సెకండ్ యూనిట్లో ఫండమెంటల్ రైట్స్ వస్తుంది పాలిటీలో. మరి ఆ ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్లో భాగంగా దేనికి అనుసంధానం చేసుకుని చదువుతాం. అంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ లింక్డ్ టు ద రైట్ టు లైఫ్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ స్కోప్ విత్ రిఫరెన్స్ టు రైట్ టు ప్రైవసీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ లింక్ చేసి అడగచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్రైవసీ, కెన్ ప్రైవసీ బీ కన్సిడర్డ్ టు బీ ఆ ఫండమెంటల్ రైట్, ప్రైవసీ అనే దాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చా అని చెప్పి జస్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే పర్టికులర్గా పాలిటీలో లీగల్ పర్స్పెక్టివ్ అనేది బాగా విస్తృతంగా కనపడుతుంది. లీగల్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? లా పర్స్పెక్టివ్ అన్నమాట. ఈ లా ఓరియంటేషన్ ఎందుకు కనపడుతుంది అని అంటే రీజన్, మనకి మీరు 2018 గ్రూప్ 2 పేపర్ రాసుంటే, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసుంటే పాలిటీలో ఇచ్చిన 50 క్వశ్చన్లో కనీసం 40 క్వశ్చన్లు ఈ లా పర్స్పెక్టివ్లోనే ఉన్నాయి. మీరు కనుక ఆ ఎగ్జామ్ రాసుంటే మీకు అది గుర్తుంటుంది. ఎందుకు ఈ లీగల్ పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది అని అంటే రీజన్, ఈ పేపర్ని నల్సా యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తారు, ఇది పాలిటీ పేపర్. కాబట్టి ప్రతి అంశాన్ని మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇప్పుడు లా రిఫార్మ్స్ చేశారు, అంటే ఈ చట్టపరమైనటువంటి సంస్కరణలు చేశారు. ఈ చట్ట సంస్కరణలో భాగంగా మనకి అంటే ఈ 25 డిసెంబర్ 2023 రోజున ఈ చట్టాలని ఆమోదించారు. ఇది 25 డిసెంబర్ అంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి పరిపాలనా పరంగా? 25 డిసెంబర్ అంటే ఇట్స్ అ నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. సో ఆ రోజున ఈ 3 చట్టాలని కొత్తవి తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం, తర్వాత ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలోనేమో భారతీయ నాగరిక సురక్ష ఈ సన్నిహిత అని చెప్పి ఒక బిల్ తీసుకొచ్చారు. ఇట్లా మొత్తం 3 రకాల బిల్స్ తీసుకొచ్చారు. డైరెక్ట్గా బిల్స్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏంటి అని అడగచ్చు. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద న్యూ లీగల్ రిఫార్మ్స్ ఎనాక్టెడ్ అంటే ఒక 15-20 పాయింట్లు తెలిస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్గా రీప్రొడ్యూస్ చేయాలి. పాలిటీలో క్వశ్చన్ అడుగుతారు. దేంట్లో భాగంగా అడుగుతారు మరి పాలిటీలో అంటే జ్యుడిషియరీలో భాగంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆర్ లేకపోతే జనరల్ ఎస్ఏలో అడగచ్చు. జనరల్ ఎస్ఏలో ఏమని అడుగుతారు? లీగల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో చట్టపరమైన సంస్కరణలు ఏంటి. సో ఇలా మనం అప్డేటింగ్ అనేటటువంటిది చేసుకుంటూ ఉంటే ఆ ఇష్యూస్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే కనెక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. అది సో మీరు ఆల్రెడీ ఒక 2 ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కనుక మీరు ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు మీరు కోచింగ్లు తీసుకోవడం ఇటువంటి అన్నీ పెట్టుకోకూడదు. ఎంతసేపు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కేవలం రైటింగ్ ప్రాక్టీసు అండ్ ఈ ఎంసీక్యూ ప్రాక్టీస్.
అంటే ఆల్మోస్ట్ ఎంసీక్యూ ప్రాక్టీస్ అంటే ప్రిలిమ్స్ కోసం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆర్ లేకపోతే ఒకవేళ సపోజ్ మీరు కనుక ఏదైనా ఒక సబ్జెక్టులో వీక్ ఉన్నారనుకుంటే ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకోండి. మిగతా టైం అంతా చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం అన్ని 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయిపోతాయి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కనుక మనం పరిగణలో తీసుకుంటే జూన్ ఆర్ జూలైలో ప్రిలిమ్స్ ఉంటుంది అనుకుంటాం. నవంబర్ ఆ టైంలో మెయిన్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఈ కాంటెక్స్లో ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఇది ఓన్లీ ప్రాక్టీస్ మాత్రం. ఇప్పుడు లీవ్ పెట్టుకోవాలా వద్దా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ కొంతమంది ఎవరైతే జాబ్స్లో ఉన్నారో వాళ్ళు గో ఫర్ ద లీవ్ యాజ్ సూన్ యాజ్ ద నోటిఫికేషన్ ఈజ్ రిలీజ్డ్. నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అవుట్ అన్నట్టుగా లీవ్ పెట్టుకోవాలి. ఎందుకని అంటే ఇప్పుడు రాబోయే పోటీ ఇంకా మామూలు తట్టుకోలేని పోటీ. పాత పోటీదారులు ఉంటారు, కొత్త పోటీదారులు వస్తారు. వీళ్ళు యువరక్తం కలిగినటువంటి గుర్రాలు. అంటే మేము యువత కాదంటే నేనేమనట్లేదు. సో ఆ నేపథ్యంలో వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, కొత్తగా వచ్చే వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు ఆల్రెడీ జాబ్స్లో ఉంటే కనుక కొంచెం రిస్క్ చేసి ఇమ్మీడియట్గా యాజ్ సూన్ యాజ్ ద నోటిఫికేషన్ ఇస్ రిలీజ్ లీవ్ పెట్టుకుని రోజుకి అసలు అది రోజు రాత్రి పగల అని తేడా లేకుండా చదువుకోవాలి. రోజుకి కనీసం 12 నుంచి 14 గంటలు ప్రిపరేషన్లోనే ఉండాలి. 12 నుంచి 14 గంటలు. అంటే ఈ 12-14 గంటల ప్రిపరేషన్, 12 ఎందుకు మళ్ళీ మొహాటం, 14 గంటలే ఉండాలి. నిర్మోహమాటంగా చెప్పాలంటే 14 అవర్స్. మరి ఎఫెక్టివ్గా స్టడీ అంటే చదవాలి, ఎఫెక్టివ్గానే చదవాలి. ఎవరి కోసం చదువుతావు? నీకు ఉద్యోగం వస్తే దేశానికి ఏంటి ప్రయోజనం? నీకే ప్రయోజనం. నీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే 14 గంటలు సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా, ప్రొడక్టివ్గా చదివి తీరాల్సిందే. రోజుకి 6 గంటలు రీడింగ్ ప్రొసీజర్లో ఉండాలి, రీడింగ్ మోడ్లో ఉండాలి. 2 గంటలు ఎంసీక్యూ ప్రాక్టీస్ మోడ్లో ఉండాలి. అండ్ ఒక 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ మోడ్లో ఉండాలి. మినిమం ఇది చేయాల్సిన పని. అంటే 6 + 3 9 + 2 ఎంత అయింది? 11 అవర్స్ అయింది. మరి ఇంకో 3 గంటలు ఏం చేయాలి? ఇంకో 3 గంటలు ఆ మొత్తం పొద్దున్నుంచి చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. పొద్దున్నుంచి చదివి మళ్ళీ రాసిన దాన్ని రివైజ్ చేయాలి. అది ఆ రివైజ్ చేస్తేనే మనకి పర్మనెంట్గా గుర్తుంది. అంటే ద మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ యూ మేక్ యూ కెన్ రిమెంబర్ ఇట్ వెల్. సో కాబట్టి అది గుర్తుండడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. బైహార్ట్ చేయండి అని చెప్తే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. అంటే మమ్మల్ని బైహార్ట్ చేయమంటావా, మేము అనాలిసిస్ చేసే టైప్ కదా. అఫ్కోర్స్ అనాలిసిస్ చేయాలి అంటే ముందు నీకు ఫ్యాక్ట్ తెలిసి ఉండాలి కదా. భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకి 1020 మంది మహిళలు ఉన్నారు. రైటా రాంగా? రైట్. దేని ప్రకారం? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఇది పరిస్థితి. అంటే 2011 పాపులేషన్ సెన్సస్ వేరే ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. 1000 మంది పురుషులకి 950 70 అట్లా ఉంటాయి. ఇప్పుడేమైంది? 2020 తర్వాత ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వచ్చింది, 5 సర్వే వచ్చింది. దాని ప్రకారం ఫర్ ఎవ్రీ 1000 మెన్ దేర్ ఆర్ 1020 విమెన్. మీ ఇళ్లలోనే చూసుకోండి, ఖచ్చితంగా ఒక్కరైనా మహిళ ఎక్కువ ఉంటుంది. నా అనుభవాన్ని చెప్తున్నాను. మా ఇంట్లో సపోజ్ 6 ఉంటే అందులో 4 లేడీస్. అంటే డామినేషన్, ఆధిపత్యం అనాదిగా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి? 1020 మంది మహిళలు, ఇది ఒక ఫ్యాక్ట్. మరి దీన్ని బైహార్ట్ చేయాలా వద్దా? బైహార్ట్ చేయాలి. చేసిన తర్వాతనే దాని మీద అనాలిసిస్, విశ్లేషణ చేయాలంటే ఈ ఫ్యాక్ట్ ఆధారం. అంటే దీనివల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి, ప్రభావాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? 2014లో మొదలుపెట్టినటువంటి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కారణంగా ఇటువంటి పరిస్థితి జరిగింది. అది సో ఈ అమ్మాయిలు పుట్టడం పెరిగింది, ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ అమ్మాయిలు పుట్టడానికి. కొన్ని గ్రామాల్లో అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, ఊరు మొత్తం స్వీట్లు పంచుతున్నారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా మహిళల జనాభా స్థాయి అనేది పెరిగింది. సో దానివల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఇలాగే కొనసాగితే వచ్చే పరిస్థితి ఏంటి, అండ్ సోషల్ ఇంప్లికేషన్స్, ఎకనామిక్ ఇంప్లికేషన్స్, ఇటువంటివన్నీ కలిపి చదవాలి.
అంటే ఇఫ్ యూ హ్యావ్ టు అనలైజ్ సంథింగ్ యు ఆర్ సపోజ్ టు బై హార్డ్ ఎ ఫ్యాక్ట్ ఫస్ట్. ముందు మనకి ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్కి ఎంత 200 పదాల్లో ఆన్సర్ రాయాలి. 200 పదాల్లో ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ మొత్తం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని తీసుకుని ఫస్ట్ దానికి కొన్ని ఆన్సర్లు తయారు చేసుకోవాలి. అంటే ఒక టాపిక్ తీసుకుని ఆన్సర్ తయారు చేసుకోవాలి. అంటే సపోజ్ మనకి బుద్ధిజం అనే పాయింట్ ఉంటుంది హిస్టరీలో. బుద్ధిజంకి మీద క్వశ్చన్ అడగకుండా ఎగ్జామే జరగదు. అది గబుకుని ఈసారి జరిగితే నన్ను ఏమనుకోండి. అంటే ఇప్పటిదాకా యూపీఎస్సీలో కానీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ ఆర్ ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 మెయిన్స్లో కానీ ప్రతి ఎగ్జామ్లోనూ కంపల్సరీగా బుద్ధిజం మీద ఒక క్వశ్చన్ ఉంది. సో మరి ఆ బుద్ధిజం అనే అంశం మీద ఒక బేసిక్ ఆన్సర్ తయారు చేసి పెట్టుకోవాలి. వాట్ ఈస్ బుద్ధిజం, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద బుద్ధిజం, తర్వాత ద సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది బుద్ధిజం, ఇటువంటి అంశాలు ఒక్కొక్కటి 5-5 పాయింట్లు తయారు చేసుకుని పెట్టుకుంటే వాటిని బైహార్ట్ చేయాలి, రిపీటెడ్గా చదవాలి. బైహార్ట్ చేయడం అంటే ఏంటి? రిపీటెడ్గా చదవడం. మీరు ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం పెట్టుకోండి, అది ఏ బుక్ అయినా పర్వాలేదు. అందులో తప్పులు ఉన్నాయి, కరెక్ట్లు ఉన్నాయి, ఏమైనా పర్లేదు, ఒకటే బుక్ పెట్టుకోండి. ఏదైతే నమ్ముతారో దాని మీదే డిపెండ్ కాదు. ఆ పుస్తకాన్నే 10 సార్లు చదవండి. అది ఎందుకంటే మీరు 10 బుక్కులు చదివినా అల్టిమేట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 3 గంటల్లో మీకు చివరిగా ఏది గుర్తుంటుందో అదే రాస్తారు. మీరు జ్ఞానాన్ని పెంచుకుందాం అని చెప్పి రకరకాల బుక్కులు చదువుతారు చూడు, అదేం వర్కౌట్ కావు. ద ఓన్లీ థింగ్ దట్ యూ విల్ రిమెంబర్ ఇస్ ద ఫస్ట్ బుక్ దట్ యూ హ్యావ్ రెడ్. మొట్టమొదటిగా హిస్టరీ చదవడానికో పాలిటీ చదవడానికో మొదటిసారిగా ఏ పుస్తకం అయితే చదివామో ఆ పుస్తకంలో ఉన్న అంశాలు మాత్రమే నీకు గుర్తుంటాయి, వేరే గుర్తుంటాం ఆ 3 గంటల ఎగ్జామ్. కాబట్టి చేయాల్సిందల్లా ఫస్ట్ 9 గంటల పాటు ఈ రీడింగ్, రైటింగ్ అండ్ ప్రాక్టీస్, ఎంసీక్యూ ప్రాక్టీస్. చివరి 3 గంటలు పడుకునే ముందు చివరి 3 గంటలు రివిజన్. పొద్దున్న నుంచి మనం ఏం చేసామో అదంతా రివిజన్. అలాంటి పద్ధతిలో ముందుకెళ్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ది చేంజ్. సో మనం టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం ఒక 1 వీక్లో. ఆల్రెడీ ఒక టెస్ట్ సిరీస్ మొదలైంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, అంటే టెస్ట్ సిరీస్ అంటే ఈ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, ఒక 30 ప్రిలిమ్స్ టెస్టులు, ఒక 30 మెయిన్స్ టెస్టులు సబ్జెక్ట్ వైజ్గా అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దెన్ యూ విల్ బీ హ్యావింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సొంతంగా. రోజు ఒక హిస్టరీ క్వశ్చన్, ఒక 5 హిస్టరీ క్వశ్చన్లు, 5 పాలిటీ క్వశ్చన్లు, ఇట్లా పేపర్ వారీగా 5-5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. మొత్తం 15 క్వశ్చన్లు. ఆ రకంగా చేస్తూ ఉంటే రోజు 3 గంటల్లో 5-5 క్వశ్చన్లు, 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం, కూర్చుని ఆన్సర్ రాయడం అనేది అలవాటు అవుతుంది కొంచెం ఫస్ట్ 3 గంటల పాటు. ఎందుకంటే మనకి ఎన్ని పేపర్లు, ఆల్మోస్ట్ 9 పేపర్లు ఉన్నాయా, 6 పేపర్స్ ఇవి, ఆ తర్వాత ఇంకో 1 పేపర్ ఉన్నట్టు. అంటే ఆల్మోస్ట్ మీరు కూర్చోవలసింది 18 నుంచి 21 గంటలు ఈ వారం రోజుల పాటు. ముందు కూర్చొని 3 గంటల పాటు కదలకుండా ఆన్సర్ రాయడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఆన్సర్లు మొత్తం 15కి 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలను అనే కాన్ఫిడెన్స్ రావాలి. మనం అద్భుతాలు ఏం చేయక్కర్లా మంచి మార్కులు రావడానికి. ఫస్ట్ 3 గంటలు కూర్చోవడం రావాలి. సెకండ్ 15కి 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం రావాలి. థర్డ్ ఆ 15 క్వశ్చన్లకి ఆన్సర్లు 3 గంటల్లో రాయడం రావాలి. క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అంటే చూడు, ఆ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ లాస్ట్ ప్రయారిటీ, క్వాంటిటీ ఆఫ్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. అంటే క్వాంటిటీ ఏంది? 3 గంటలు, 15 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 200 పదాలు, ఇవన్నీ నెంబర్లే కదా నేను చెప్తున్నా, క్వాంటిటేటివ్ ఎలిమెంట్స్. ఈ నెంబర్లు ఫుల్ఫిల్ చేయగలిగితే క్వాలిటీ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈ నెంబర్లన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మీకు మినిమం ఒక 30 రోజులైతే పడుతుంది. ఇనీషియల్గా మీరు ఆన్సర్ రైటింగ్ మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు దాకా ఒకవేళ ఆన్సర్ రైటింగ్ చేయకపోతే ఇనీషియల్గా మొదలుపెట్టినప్పుడు ఒక ఆన్సర్ రాయడానికి కనీసం 1.5 గంటల పడుతుంది, 70 నుంచి 90 నిమిషాలు పడుతుంది. అంటే ఫస్ట్ రోజు మీరు ఇప్పుడు మోటివేషన్ అయిపోతుంది కదా, బాగా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే తీద్దాం, ఒకటి రాద్దాం అనుకుంటారు. ఒక క్వశ్చన్ తీసిన తర్వాత రాద్దామో వద్దాం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ మొదలవుతాయి. ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే అది రాసేది నువ్వే, చదువుకునేది నువ్వే,
ఓర్చిపోయేది నువ్వే ఆ చదివిన తర్వాత. కాబట్టి ఎవరు ఏమనుకో. సపోజ్ నీకు ఎవరి మీద పగ ఉందనుకో, వాళ్ళకి వెళ్ళి చూపి ఆన్సర్. అది అప్పుడు వాళ్ళకి ఏమైనా అవుతుంది అంతే తప్ప మన ఆన్సర్ మనకి మాత్రమే పరిమితం, ఎవరికి ఎటువంటి ప్రమాదం కలిగించదు. దీంట్లో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కూడా ఏం లేవు. కాబట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు నిర్మోహమాటంగా మొదలుపెట్టండి. నిర్మోహమాటంగా అంటే రాద్దామా వద్దా అనేటటువంటి అనుమానం లేకుండా రాసేయడమే, ఏది పడితే అది రాసేయడం. ఏదో ఒకటి రాయండి, మీకు ఏది అర్థమైతే ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఏది అర్థమైతే అది రాయండి. రెండో రోజు చేయండి. నిన్న 90 నిమిషాలు అయింది కదా, రెండో రోజు 80 నిమిషాలు, మూడో రోజు 70, అట్లా మొత్తానికి ఆన్సర్ రాయడానికి 9 నిమిషాల్లో ఆన్సర్ కంప్లీట్ చేస్తారు. ఇదంతా రావడానికి ఒక 30 రోజులు అయితే టైం పడుతుంది. ఎందుకంటే టచ్ అనేది, రైటింగ్ టచ్ అనేది పోయి చాలా కాలం అయి ఉంటుంది.